గవర్నమెంట్ మోసం చేసింది కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని 6 సంవత్సరాల నుంచి 2021 నుంచి 26 వరకు కూడా ఎస్సీ ఎస్టీ యువ మిత్రులకి చదువుకున్న వారికి ఉపాధి కోసం ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. సబ్సిడీల ద్వారా కానివ్వండి బ్యాంకుల ద్వారా గాని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చాలా కాగితం రూపంలో గ్యారంటీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ విధానం మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. గడచిన 6 సంవత్సరాల నుంచి 2020-21 నుంచి 26 వరకు కూడా ఎస్సీ ఎస్టీ యువమిత్రులకి చదువుకున్న వాళ్ళకి ఉపాధి కోసం మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, మీ కాళ్ళ మీద మీరు బ్రతకండి, మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం, సబ్సిడీల ద్వారా కానివ్వండి బ్యాంకుల ద్వారా కానీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాగితం రూపాన గ్యారంటీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ విధానం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ తెలియజేస్తూ ఉంది. గతంలో నవంబర్లో డిసెంబర్ మొదటి వారంలో వీళ్ళు దాదాపుగా 8 రోజుల పాటుగా ఇదే ఏపీఐఐసి దగ్గర నిద్రాహారాలు మాని మాకు ఆదుకోండి, మీరు ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అని చెప్పి ఈ యువకులు యువ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దీక్ష చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. 2020 అని చెప్పాడు అంతకుముందు, ఇప్పుడు ఆ 2020 పోయింది, ఇప్పుడు 2027 అంటాడు, లేదా అప్పుడప్పుడు 2047 అంటాడు, లేదా 0.20 అంటాడు, లేదా 2.0 అంటాడు. ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కాదు. అర్థం కాని భాషతో మరొకసారి మోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ ప్రభుత్వాన్ని, 2000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ద్వారాగా చేసేటటువంటి వ్యాపారస్తులకి ఉపాధి కోసం అండగా నిలబడటం కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికిచ్చారు? ఎవరు అధికారంలో ఉన్నారో పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పని కట్టుకొని పారదర్శకంగా చూడకుండా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ముందు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చిన్న వాళ్ళు వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి పోయి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఎంఎస్ఎంఈ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ భరత్ గారికి 85 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, అదానికి రిలీజ్ చేశారు, అంబానీకి చాలామందికి డబ్బులు ఉన్న వాళ్ళకి రిలీజ్ చేశారు. వీళ్ళకి రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు మరి టీజీ భరత్ గారు వచ్చి మిమ్మల్ని క్రిస్మస్ పండుగలోపు లేదా సంక్రాంతి పండుగలోపు మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తానని చెప్పి నమ్మబలికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి సెక్రటేరియట్కి బస్సులో తీసుకెళ్లి వీళ్ళతో సంప్రదింపులు చేశారు అంటే మరొకసారి మాయ మాటలతో మోసపుచ్చటం ఇవాళ దావో. అందుకోసం మీ ద్వారాగా మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. ఈ యొక్క యువ వ్యాపారస్తులు చేసే పోరాటానికి మద్దతు పలకాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ బూటకం మాటలు ఆదుకునేది లేదు. ఇటువంటి ఎస్సీ ఎస్టీలని నిరుపేదలను ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు చేసేటటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వీళ్ళు ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం కోసం పోరాటం చేస్తున్నటువంటి దానిలో దయచేసి మీరు కూడా ఆర్టీఐ ద్వారా తెప్పించుకోండి. వీళ్ళ దగ్గర డేటా ఉంది. తెలుగుదేశం పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యాపారస్తులకి 21, 22, 23, 24లో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తారు, పేదవాళ్ళకి ఎందుకు రిలీజ్ చేయరు అనేటటువంటి దానిలో ఇవాళ సౌమ్యంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష వీళ్ళ కడుపు కోతని అర్థం చేసుకోండి అని ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి క్రమంలో ఒక దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు ఒక దుర్మార్గంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇవాళ సిఐ గారిని, ఇక్కడ సిఐ గారిని, తాడేపల్లి సిఐ గారిని, డిఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్నటువంటి బాధ ప్రగాన్ని ప్రణాళికాబద్ధంగా పోరాట రూపంలో ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా వీళ్ళకి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వీళ్ళ పక్షాన ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ